ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టినాక నా మీద దాడి జరుగుతుంది సోషల్ మీడియాలో అని అన్నది. ఎవరు చెప్పిస్తారు అనుకుంటున్నారు మీరు? హరీష్ రావు పేరు ఎత్తింది కదా, హరీష్ రావు, సంతోష్ రావు పేరు ఎత్తింది కదా అక్క, వాళ్ళే కదా దాడి హరీష్ రావు అంటేనే బీఆర్ఎస్ కదా. ఎక్కడనే హరీష్ రావు అంటే బీఆర్ఎస్ఏ కదా. ఒక మాట భాయ్ సాబ్, హరీష్ రావు అంటేనే బీఆర్ఎస్ కదా. అవును, మరి మళ్ళీ ఆమె వ్యతిరేకంగా వార్తలు వస్తాయి అని అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నట్టే కదా. దీన్ని మీరు ఒప్పుకోవట్లేదు. హరీష్ రావు సపరేటా? బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అందరు చేస్తున్నారని నేను అన్నాను. బీఆర్ఎస్ పార్టీ అందరు చేయకపోతే కేటీఆర్ గారు మీరు ఇచ్చిన ప్రెస్ మీట్ తర్వాత హరీష్ రావు గారికి మద్దతు ఇస్తూ పోస్ట్ పెట్టింది కదా. దాని అర్థం ఏంటి? కవిత గారు మాట్లాడింది అబద్ధం అనే కదా. అబద్ధం కాదు, తప్పుల తడక చెప్తున్నారు. ఎందుకు పెట్టిర్రో దానికి సమాధానం అక్కడనే చెప్తుంది రేపు పొద్దున. నేనేమంటున్నా, అక్క మీద సోషల్ మీడియాలో ఎక్కడ లేని, ప్రపంచంలో లేని అన్నీ కలిపి అక్క మీద పెట్టొచ్చు. పెడతానే ఉన్నారు పోస్టులు. ఎవరు పెట్టిస్తుర్రు? బీఆర్ఎస్ పార్టీ పెట్టి. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు, సంతోష్ రావే పెట్టిస్తుర్రు. అరే వాళ్ళు ఎవరు అంటున్నా? బీఆర్ఎస్ లో భాగమే కదా. భాగం బీఆర్ఎస్ లో భాగమా కాదా? భాగం. సరే, అంత ఇప్పుడు మీరు కవితక్క భాగం కదా. నాకు బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఉంటేంది పోతేంది అన్నప్పుడు ఇంకా భాగం ఏముంటదన్న మీరు భలే. అంతకు ముందు అన్న మాటలు అక్క ఎక్కడి వరకు వచ్చి మాట అన్నది, ఎక్కడి వరకు వచ్చి మాట అన్నది. ఆమె అక్క మీద ఎన్నో రకాల పోస్టు పెట్టిస్తేనే ఈ మాట అన్నది. అంతకుముందు ఎప్పుడు అన్నదా అక్క? అన్నదా? దాని గురించి మాట్లాడిందా? ఇలా బీఆర్ఎస్ పార్టీని అక్క ఎక్కడ విమర్శించలే, కేసీఆర్ని ఎక్కడ విమర్శించలే, కేటీఆర్ గారిని ఎక్కడ విమర్శించలే. అక్క ఏమన్నది, నా మీద దాడి చేసేది హరీష్ రావు, సంతోష్ రావు మనుషులే. ఎందుకు అసలు హరీష్ రావుకు కవితకు ఎక్కడ బెణికింది? సిబిఐ వరకు ఎందుకు వెళ్ళింది? ఎందుకు? ఎవరు చేస్తే తప్పు చేస్తే సిబిఐ, ఈరోజు కేసీఆర్ సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొంటుడు. ఎవరు తప్పు ఆయన మీద వేసుకొని సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొంటుడు కేసీఆర్. నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేసినాక యూకే ఫ్లైట్ ఎక్కినావు, కమస్కం నువ్వు ధర్నాలు చేయాలి, కమస్కం బంద్ పాటించాలి. అంత పెద్ద నాయకుని మీద ఇట్లా అవాండం వేసారని చెప్పి నువ్వు పార్టీ హరీష్ రావు కానీ సలహా ఇవ్వాలి కదా పార్టీకి. ఇవాళ వద్దా? మళ్ళీ ఏం చేసారు అక్క? ఎప్పుడైతే అక్క నిన్న ప్రెస్ మీట్లా ఈ మాట అన్నది, ఏమింది, అరే కమస్కం ధర్నాలు చేయాలి, ఎంత పెద్ద నాయకుడు తెలంగాణ తెచ్చిండు, కొట్లాడిండు, కమస్కం ధర్నాలు చేయాలి, కమస్కం బంద్ పాటించాలి. ఘోష్ కమిటీ వేసినప్పుడు కూడా నువ్వు ధర్నాలు చేయాలి. కమిటీ మన మొత్తం టోటల్ తెలంగాణలో ధర్నాలు చేయాలి, బంద్ పాటించాలి. జాగ్రత్త ఎందుకు చేస్తలేదంటే మీ కేసీఆర్ గారి మీద అంత ప్రేమే ఉంది కదా, మరి ఆ రాష్ట్రంలో అన్ని చోట్ల ఎందుకు ధర్నాలు చేస్తలేదు? జాగ్రత్త కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కవిత గారు నడుం కట్టిర్రు అనేది జగమెరిగిన సత్యం. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అది చెప్పండి. అసలు హరీష్ రావుని రాజ్యసభ మెంబర్ నడిపించేదే రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం మధ్యలో? మొత్తం నేనేమంటున్నా, నడిపించేదే రేవంత్ రెడ్డి, రాజ్యసభ మన రేవంత్ రెడ్డి ఈ రాజ్యసభ సభ్యుడు ప్లస్ హరీష్ రావు ఆడిపించే మొత్తం నాటకం రేవంత్ రెడ్డి. కేసీఆర్ని ఇట్లా చేసేది, ఇట్లా చేయండి, ఇట్లా కథ రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఇట్లా ఆయన దొరుకుతా అదైతుంది ఇదైతుంది చెప్పేదే మొత్తం రేవంత్ రెడ్డి నడిపిస్తుండే ఈ హరీష్ రావుని. అంటే ఏంది హరీష్ రావు గారు కాంగ్రెస్ లో భవిష్యత్తులో వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమంటున్నారు మీరు? ఏం చేస్తాడు మన రేపు పొద్దున? కేసీఆర్ని ఇరికిచ్చినాక ఏం చేస్తాడు? కేసీఆర్ పాపం ఉద్యమకారుడు అండి తెలంగాణలో. ఆయన కొట్లాడి తెచ్చిన తెలంగాణ. ఈరోజు నువ్వు, సంతోష్ రావు అందరూ అనుభవిస్తున్నారు అంటే ఆయన చేసిన పుణ్యకారం. ఇంత కష్టపడి ఇంత చేస్తే లాస్ట్గా ఆయననే ఇరికిచ్చిర్రు. కేసీఆర్ గారి మీద ఎవరు విమర్శించినా ఇదే రకంగా జాగృతి కానీ కవిత గారు కానీ మాట్లాడతారా భవిష్యత్తులో? ఆ రోజున్న వాస్తవాలే మాట్లాడుతున్నాం మేము. నువ్వు చేసిన తప్పుకు నేనెందుకు అనుభవించాలి? మరి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుని సస్పెండ్ చేయొచ్చు కదా, సస్పెండ్ చేయాలని జాగృతి చెప్పొచ్చు. సస్పెండ్ చేస్తుందా? ఏం చేస్తుంది? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఉంది. మరి సిబిఐ ఎంక్వైరీలో ఎవరు దోషి ఎవరో నిర్దోషి ఎవరో ఎవరు పట్టుపోతారో తెలుస్తుంది. సిబిఐ అన్ని ఎంక్వైరీ చేస్తుంది కదా. ఎవరు చేపించారు, ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరి ఫైళ్ళ మీద ఏం చేశారు అనేది ముందు తెలుస్తుంది. మనం ఎట్లా చెప్తాం? ఆయన ఎంతనో కవితక్క కూడా అంతే. ఆయన ఏం పెద్ద పోటు పొడిచి ఏం లేదు. కవితక్క కూడా అంతే కష్టపడ్డది ఉద్యమంలో. ఆయన అక్క కష్టం ఏం లేదా? కుటుంబం అంతా కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు, తర్వాత పదవులు వచ్చినాయి, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే అక్క మంత్రి అయిందా? వినండి అన్న, అక్క అంటే ఎమ్మెల్సీ అయింది కదా, ఒకసారి ఎంపీ అయింది కదా, ఒకసారి కంటెస్ట్ చేసింది కదా. మీకు ఒకటి చెప్పాలా, కేసీఆర్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ఒక క్వశ్చన్ వేసినాము. ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చినప్పుడు
హరీష్ రావుకి ఎన్ని రోజులు కూర్చోబెట్టారు మంత్రి పదవి ఇవ్వకుండా? చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని నెలలు మంత్రి పదవి ఇవ్వకుండా కూర్చోబెట్టారు? ఎందుకు కూర్చోబెట్టిండు? ఎందుకు కూర్చోబెట్టిండు? ఏంటి దాని అర్థం ఏందో చెప్పండి. ఇట్లాంటివి ఉన్నాయనే కూర్చోబెట్టిండు, ఇట్లాంటివి చేస్తుండనే కూర్చోబెట్టిండు. మళ్ళీ తర్వాత ఆయనకి ఇరిగేషన్ ఇచ్చిర్రా? ఇవ్వలే ఆయనకి ఇరిగేషన్. ఇట్లాంటి కథలు పడుతుండనే ఆయనకి ఇరిగేషన్ ఇవ్వలే. ఇరిగేషన్ కంటే ఆర్థిక శాఖ అనేది పెద్ద అదే తర్వాత విషయం అండి. ఆయన ఇరిగేషన్లో చేసిన పొరపాట్ల వల్లనే ఆయనను కూర్చోబెట్టి పక్కకు కూర్చోబెట్టి కొన్ని నెలలు కూర్చోబెట్టినాకనే ఆయనకి ఇచ్చారు. ఒకవేళ మీరు అన్నట్టు ఇరిగేషన్లో అవినీతి జరిగి ఉంటే అప్పుడే ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు కదా, ఇప్పటి వరకు ఎందుకు సహించాలంటున్నా? ఎట్లా చర్యలు తీసుకుంటారు? మీరే అదే చర్యలు అంటే ఇవే కదా. నా పెద్ద సార్కి ఏం తెలిసింది ఏం తెలియదు మనకు తెలియదు. ఆయననైతే కొన్ని రోజులు మంత్రి పదవి ఇవ్వకుండా కూర్చోబెట్టారు. అదే ఆ శిక్ష ఆయనకు ఉంది కదా. ఆ శిక్ష ఎందుకు అప్పుడే అందరికీ మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు ఈయన తీసుకోవాలి కదా. మళ్ళీ ఇరిగేషన్ మంచిగా చేస్తే ఇరిగేషన్లోనే ఈయన పెట్టుకోవాలి కదా. అంటే మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ మొత్తం నేను ఏమంటున్నా, ఒకటే క్వశ్చన్ అంటున్నా, ఒకటే చేసింది మొత్తం హరీష్ రావు సంతోషే. ఇవాళ పెద్ద సార్ని బద్నాం చేయడం, ఆయన చెడ్డ పేరు తేవడం మొత్తం హరీష్ రావు సంతోష్ రావే. అరే కానీ బీఆర్ఎస్ పార్టీ ఉందంటేనే హరీష్ రావుని కారణం అని బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు? ఈరోజు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మనగడ ఉందంటేనే హరీష్ రావే కారణం అని చెప్తున్నారు. కరెక్టే. కేసీఆర్ పాత్ర ఏం లేదు, కవిత పాత్ర ఏం లేదు, కేటీఆర్ పాత్ర ఏం లేదు. ఇక హరీష్ రావే పెద్ద మనిషి. ఇక ఆయననే మొత్తం అది చేసేసిండు. మా టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మొత్తం ఈయననే నడిపించిండు. ఇక హరీష్ రావు మన కేసీఆర్ది అక్కది కేటీఆర్ ఏం పాత్ర లేదు. హరీష్ రావు పేరు మీదనే ఉద్యమం నడిచింది, హరీష్ రావు పేరు మీదనే తెలంగాణ వచ్చింది, హరీష్ రావు పేరు మీదనే గవర్నమెంట్ ఫామ్ అయింది. అంతా హరీష్ రావే. ఒక ఎమ్మెల్యేని కలవనీయలే, ఒక మంత్రిని కలవనీయలే. ఈ రోజు పార్టీ గవర్నమెంట్ రాకపోవడం కారణమే వీళ్ళిద్దరు. గవర్నమెంట్ ఫెయిల్ కావడానికే వీళ్ళు పక్కా వీళ్ళిద్దరు. ఇది ఒక ఎమ్మెల్యేని కలవాలంటే సంతోష్ రావు పర్మిషన్ కావాలి, ఒక మంత్రి కలవాలంటే సంతోష్ రావు పర్మిషన్ కావాలి. ఏంది గేట్ల దగ్గర నిలబెట్టు. అందుకోసమే ఖరాబ్ అయిపోయింది మొత్తం. మంచి నాయకులు అందరూ వెళ్ళిపోయి ఈరోజు పరిస్థితి చేసిందే సంతోష్ రావు. లేకుంటే ఈ పరిస్థితి కేసీఆర్కి పాపం ఎందుకు వస్తుండే? గవర్నమెంట్లో మళ్ళీ బీఆర్ఎస్ ఉంటుండే. మంచి నాయకులనే వీళ్ళు ఎలగొట్టేసారు బయటికి. కానీ కేసీఆర్ గారికి అత్యంత దగ్గరున్నది ఇప్పుడు వాళ్ళే కదా, కవిత గారే దూరం అయిపోయారు కదా. తండ్రి కూతుర్ల అనుబంధం ఎవ్వరు వేరు చేయలేరు. వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని ఏం చేసినా తండ్రి కూతుర్ల అనుబంధం ఎవ్వరు వేరు చేయలేరు. నువ్వేం నేర్పిస్తావో నువ్వేం చేస్తావో అది మాకు సంబంధం లేదు. కానీ పార్టీని నాశనం చేసేదే వీళ్ళిద్దరు. లేకుంటే ఈరోజు గవర్నమెంట్ ఫామ్లో ఉంటుండే. మంచి ఎమ్మెల్యే కొంతమందిని ఎమ్మెల్యేలను మార్చేది ఉండే, మార్చనీయలే. కొంతమంది ఎమ్మెల్యేలు కలుస్తానికి వస్తే పెద్ద సార్ని కలవనీయలే. పార్టీని నాశనం చేసిందే వీళ్ళు. వీళ్ళ ఏకాధిపత్యంతోనే కథం చేయలేదు. డైరెక్ట్ గా కవిత గారు హరీష్ రావు గారి మీద యుద్ధమే ప్రకటించింది అనుకోవాలా? అంతే. కానీ ఎదుర్కొంటారా హరీష్ రావు లాంటి పెద్ద నాయకుడిని కవిత గారు? హరీష్ రావు కంటే 10 రెట్లు కవితక్క పెద్ద నాయకురాలు. ఎందుకే అంత పెద్ద మాట? అరే నేను ఇప్పుడు కూడా 15 ఏళ్ళ ముందే నేను కవితక్క మరి తిరిగిన. ఇప్పుడు కూడా నీకు ఫోటోలు చూపెట్టి వీడియోలు చూపెట్టమంటే చూపెడతా. 15 years బిఫోరే నేను కవితక్క మరి తిరిగిన. హరీష్ రావు ఏడు నుంచి వచ్చిండన్నా? ఏడు నుంచి వచ్చిండు. కేసీఆర్ కూతురు అంటే కవిత. హరీష్ రావు ఏడు నుంచి వచ్చిండు? కేసీఆర్ పేరు చెప్పుకొనే వచ్చిండు కదా హరీష్ రావు. హరీష్ రావు పొడుగా నేనే పెద్ద ముందు నుంచి లీడర్. కేసీఆర్ అంటే ముందు నుంచి టీడీపీ నుంచి వచ్చిన లీడర్. ఆయన ఉద్యమంలో ఉన్నాడు, ఆయనకు పెద్ద నాలెడ్జ్ ఉంది. ఉద్యమం ప్రకటించిండు, ఆయన ఎంత పెద్ద త్యాగం చేసిండు ఏంది అంటే ప్రపంచం మొత్తం తెలుసు, తెలంగాణకు తెలుసు. ఈయన ఏం చేసిండు? ఈయన పేరు ఎట్లా గుర్తుపడతారు తెలంగాణలో? కేసీఆర్ లేనిది హరీష్ రావుని గుర్తుపడతారా? కేసీఆర్ లేనిది హరీష్ రావుని గుర్తుపడతారా? కానీ ఇప్పుడు కవిత గారు హరీష్ రావు గారి మీద లేకుంటే కేసీఆర్ లేనిది సంతోష్ రావుని గుర్తుపడతారా? సంతోష్ రావు ఎవరు? ఏది ఉన్నా వీళ్ళందరికీ బీజం వేసింది కేసీఆర్ గారు. అరే తర్వాత విషయం అండి. కేసీఆర్ లేనిది వీళ్ళు ఎవరు? వీళ్ళిద్దరు ఎవరు? హరీష్ రావుని ఎవరు గుర్తుపడతారు? సంతోష్ రావుని ఎవరు గుర్తుపడతారు? కేసీఆర్ లేనిది. కేసీఆర్ గారు లేని కవిత గారిని కూడా ఎవరు గుర్తుపట్టే పరిస్థితి లేదు. కేసీఆర్ ఎప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆయన, అప్పటి నుంచి కవిత కూతురు కేసీఆర్ కూతురు కవితనే అంటారు. కానీ అట్లా అన్నారు వేరే. కేసీఆర్ గారు లేకపోతే అసలు కవిత గారు ఎవరు అంటారు? అరే కేసీఆర్ గారు లేకపోతే కవిత గారు ఎవరు? అరే ఫ్యామిలీ మెంబర్ అన్న. కేసీఆర్ గారే లేకపోతే కవిత గారు ఎవరు? ఆయన ఉండబట్టే కదా. ఉండబట్టే కానీ
కేసీఆర్ గారు ఉండబట్టే కవిత సొంత గారు ఉన్నారు, కూతురు. కేసీఆర్ గారు చేయబట్టే కవిత గారు ఉన్నారు, కేసీఆర్ గారు చేయబట్టే హరీష్ రావు గారు, వాళ్ళు చేయబట్టే కేటీఆర్, వీళ్ళంతా ఉన్నారు. వితౌట్ కేసీఆర్ ఎవరు లేరు ఇక్కడ. కేసీఆర్ చేయబట్టి కవిత ఉన్నారంటే ఒప్పుకుంటా, కానీ వీళ్ళంతా కేసీఆర్ కాబట్టి హరీష్ రావు ఉన్నాడు అంటే కేసీఆర్ అట్లా చేసిండు హరీష్ రావుకి, కేసీఆర్ అట్లా తయారు చేసిండు హరీష్ రావుని. ఒక ఇంత నువ్వు అన్నావు చూడు, పెద్ద నాయకుడు అని ఇప్పుడు పేరు వస్తుంది అన్నావు. 6 అడుగుల బుల్లెట్ని తయారు చేసింది ఎవరు? రాజ్యసభ ఇచ్చి సంతోష్ రావు, రాజ్యసభ సంతోష్ రావు అంటే ఎవరు తయారు చేశారు? సంతోష్ రావుని. ఆయన అనుకుంటే కూతుర్ని కొడుకునే పైకి తెస్తుండే, వీళ్ళని ఎందుకు తెస్తుండే? కేసీఆర్కి అట్లా లేదు కదా. కేసీఆర్ పెద్ద నాయకుడు, వీళ్ళందరినీ కలుపుకొని అప్పుడు చేసిండు కాబట్టే వీళ్ళందరూ పేరు సంపాదించారు. హరీష్ రావు ఒక్కడే మొత్తం ఉద్ధరించిండని ఎవరు అనుకుంటలేరు ఎవరు. సంతోష్ రావు ఒక్కడే. సంతోష్ రావు ఏం చేసిండు ఉద్యమంలో చెప్పండి? ఏం చేసిండు? కవితక్కలాగా ఏమైనా ఉద్యమం చేసిండు ఆయన సంతోష్ రావు? సరే, ఇప్పుడు ఎంత దాకా తీసుకోపోతారు ఈ పంచాయతీని? వాళ్ళతో ఏడికైతే ఆడికి జాగృతి సిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉంది. ఏడికైతే ఆడికి ఎంతవరకు అయినా హరీష్ రావుతో నువ్వు ఏడికంటే ఆడికి. స్వయంగా కవిత గారు చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత నా మీద సోషల్ మీడియాలో నెగిటివ్ వస్తుంది, పార్టీలో నెగిటివ్ వస్తుంది అని చెప్పి. నువ్వు ఒక్క మాట అంటే మేము 10 మాటలు అంటాం. హరీష్ రావు మనుషులు కానీ హరీష్ రావు సంతోష్ రావు మనుషులు ఒక్క మాట అంటే మేము 10 మాటలు అంటాం. పక్కా ఇది ఒక్క మాట నువ్వు మేము 10 మాటలు అని చూపెడతాం. ఓకే, నువ్వు ఒక్క దెబ్బ అయి మేము 10 దెబ్బలు వేస్తాం. నువ్వు ఒక్క దెబ్బ అయి మేము 10 దెబ్బలు వేస్తాం. దేనికి వెనకాడేది వేసేది లేదు. అంతేగాని జాగృతి తగ్గేదే లేదు, దేనికి వెనకాడేదే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కవిత గారిని సస్పెండ్ చేస్తే పరిస్థితి లేదు. ముందు పరిణామాలు ఎట్లుంటాయో అది చూసుకుందాం. దేనికైతే తగ్గేదైతే లేదు. అంటే ఏం బెదిరిస్తున్నారు? బెదిరించేది ఏముంది? దేనికైనా దాని ముందు ఇంకో కవితక్క ప్రతి ధైర్యవంతురాలు ఓపెన్కి వచ్చి ముందు చెప్పింది, అన్నీ ధైర్యం చేసుకునే చెప్పింది కదా. రేపు పొద్దున ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పింది కదా. ఆమె ఇంత ధైర్యవంతురాలు ఎవరు లేరు. లేడీ అంటే అట్లుండాలి, చాలా ధైర్యవంతురాలు. నేను దగ్గర నుంచి చూసిన. లేడీ టైగర్ అంటారు, టైగర్లా టైగర్. ఎందుకు కవిత మొత్తం ఆకాశానికి ఎత్తేస్తున్నారు? కవిత అన్నా, నేను ఈటల రాజేందర్ దగ్గర ఉన్నా, అట్టనే పని చేసిన. మీకు కూడా తెలుసు, 9 ఏళ్ళు పని చేసిన, కష్టపడి పని చేసిన. నేను ఎవరినైతే నమ్ముకుంటానో వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తా. అది నా రక్తంలోనే ఉంది. కవిత గారి గొప్పతనం ఏంటంటే, ఒక మాట, నేను ఆమె చేసిన పని నచ్చింది, ఆమె చేసే ఉద్దేశం నచ్చింది. బీసీ గురించి ఆమె ఫార్వర్డ్ క్లాస్ ఉన్నా, ఎఫ్సీ క్లాస్ ఉన్నా, బీసీల గురించి కొట్టాలి ఫస్ట్ ఆమెని. అవుతుంది అనుకుంటున్నారా కవిత గారు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి? పక్కా కవిత గారు ముఖ్యమంత్రి అయితే పక్కా. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ అన్న? కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నావా? కేసీఆర్ 10 మందితోనే దిగిండు రంగంలోకి. ఇవాళ ఎంత పెద్ద వృక్షం అయిపోయింది అది చెప్పండి. అంటే కవితక్కని తక్కువ అంచనా వేస్తే వాళ్ళు ఎవరైతే తక్కువ అంచనా వేస్తారో కవితక్కని, వాళ్ళు నేను ఇవాళ సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని చెప్తున్నా, తప్పు చేస్తున్నారు. తప్పు అంచనా వాళ్ళది. కవితక్కని తక్కువ అంచనా వేసిర్రు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే లెక్క. అంటే ఏదేమైనా కవిత గారిని నేను దగ్గర నుంచి మంచి లీడర్లను చూసిన, ఈటలందరినీ చూసిన, మంచి వాళ్ళ ఈటలందరూ కూడా పెద్ద నాయకుడే. అట్లాంటి వాళ్ళని దగ్గర చూసిన. ఆమె చాలా ధైర్యవంతురాలు. ఏదేమైనా కవిత గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మీరు ఆగేటట్లేరుగా. అక్క గోల్ చాలా పెద్ద గోల్. అక్క బీసీల గురించి కొట్లాడుతుంది, ఇంతకుముందు కొట్లాడింది. ఆమె దగ్గర ధైర్యం ఉంది, ఆమె దగ్గర మాట్లాడే విధానం ఉంది.